నమస్తే, నేను మీ మహేష్ని. ఈరోజు దేవీపట్నం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మరొక బ్యూటిఫుల్ ప్లేస్ని మీకు చూపించడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను. చూడడానికి మీరు నాతో పాటు సిద్ధంగా ఉన్నారా? చూద్దామా? సరే, ఈరోజు మీరు మొదట చూసుంటారు, ఈ చుట్టుపక్కలంతా కూడా పచ్చగా చెట్ల మధ్యలో ఉన్నాం కదా. ఈరోజు మిమ్మల్ని తీసుకెళ్లే ప్రదేశం ఏంటో తెలుసా? దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక మామిడి తోటలోకి వెళ్దాం, పదండి. మీరు చూసే ఉంటారు, చెట్టు పైన కూర్చొని చెప్పాను ఇప్పటి వరకు మీకు. సో ఇప్పుడు చెట్లను చూస్తూ ఒకసారి తోటనంతని చూద్దాం, రండి. మీరు చూసినట్లయితే ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా, చాలా అందంగా ఉన్నటువంటి తోట. ఇదంతా కూడా మామిడి తోట. మీకు తెలిసే ఉంటుంది, మామిడిని పళ్ళల్లో రాజుగా చూస్తారు. కాబట్టి ఈ మామిడి తోట యొక్క అందాన్ని మీరు కూడా ఒకసారి చూడొచ్చు. ఒకసారి మొత్తం అంతా కూడా తోటని చూడొచ్చు. మీరు చూస్తున్నారు, ఇవి ఇక్కడ గాలికి రాలిపోయినటువంటి చిన్న పిందులు. సో ఇటువంటి మామిడి పళ్ళు పెద్దవిగా ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చెట్టుకి కింద చూడొచ్చు, ఇవన్నీ కూడా మామిడి పళ్ళు ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, పండిపోయిన మామిడి పండు రంగు ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, చూడొచ్చు. ఇక్కడ మామిడి చెట్లకి ఊడలాంటివి కూడా ఉన్నాయి. ఇవి పాదు చెట్లు. ఇవి పాదు చెట్లు ఊడలుగా ఇక్కడ మామిడి చెట్లకి అల్లుకుని ఉన్నాయి. చూడొచ్చు, మీరు అక్కడ చూసినట్లయితే అక్కడ కూడా మామిడి చెట్టుకి ఊడలు అల్లుకుని ఉన్నాయి. రండి చూద్దాం. మీరు చూస్తున్నారు, చాలా బలంగా కూడా ఉన్నాయి, చాలా లావుగా బలంగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ మామిడి చెట్లు, ఈ మామిడి తోట యొక్క అందాన్ని గురించి, ముఖ్యంగా అందంగా ఉండడానికి కారణం నా ఉద్దేశం ప్రకారం ఈ మామిడి చెట్ల యొక్క కొమ్మలు చూడండి. రకరకాల రీతుల్లో, రకరకాల భంగిమల్లో ఈ మామిడి చెట్ల యొక్క కొమ్మలు ఎంత అందంగా వంగుని ఉన్నాయో చూడొచ్చు. ఇవన్నీ చూడొచ్చు. మీరు ఇంకో విషయాన్ని గమనించారో లేదో, ఈ మామిడి చెట్టు తోటను మొత్తం ఒకసారి పరిశీలించినట్లయితే ఎక్కడా కూడా ఈ మామిడి తోటకి చుట్టూ ప్రహారీ లాంటిది కానీ లేదా కంచె లాంటిది కానీ ఏది వేసి లేదు. కాబట్టి ఇక్కడ మరి ఈ పంటను ఏ విధంగా కాపాడుతున్నారు ఏంటి అనడానికి మాకు సందేహం వచ్చింది. ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కానీ ఇక్కడ తోట దగ్గరికి వచ్చాం. వచ్చినప్పుడు మీరు చూడొచ్చు, అక్కడ దూరంగా ఒక ఆయన కూర్చొని ఉన్నారు. సో ఆయన ఈ తోటని ప్రతిరోజు కూడా ఈ కాపాడుతూ ఉంటారు, అంటే కాపు కాస్తూ ఉంటారు, సంరక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఈ తోట యొక్క విశేషాలని వాటిని ఆయన అడిగి తెలుసుకుందాం. మీరు నాతో రండి. చూడొచ్చు, తోటను చూడొచ్చు. సరే, తోట యొక్క గార్డియన్ దగ్గరికి వచ్చాం మనం. ఇప్పుడు ఆయన ఏం చెప్తారో విశేషాలు ఒకసారి కనుక్కుందాం, చూద్దాం. నమస్తే అండి. సరే, మీ పేరేం పేరు? సోమరాజు అంటే ఆయన పేరు. సరే, మేము ఈ తోటకు వచ్చినప్పుడు మాకు ఒక విచిత్రమైనటువంటి ఆశ్చర్యం కలిగింది. ఏమిటంటే, ఎక్కడైనా మనం ఏ తోట చూసినా, చిన్న మన ఇంట్లో పెంచుకునే చిన్న పూల మొక్కలకు కూడా చుట్టూ కంచి వేసుకొని పెంచుతూ ఉంటాం. అలాంటిది ఇంత పెద్ద తోటకి అసలు ఎక్కడ కూడా చూస్తున్నాం. ఒకసారి మీరు చూడొచ్చు, ఎక్కడ కూడా కంచి అనేటువంటిది ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఇక్కడ సో కంచి ఎక్కడా లేదు. కాబట్టి ఇంత పెద్ద కాపుని రాత్రి పగలు ఎలా కాపాడగలుగుతున్నారు, ఈ పంటని ఎలాగ సంరక్షిస్తున్నారు ఒకసారి మీరు చెప్తారని. నేనండి ఇక్కడ వచ్చి కాపుతున్నానండి. మాపులు పొగులు కూడా ఇక్కడే ఉండాలి. మాపులు పొగులు కూడా ఇక్కడేనండి, ఇంకెక్కడికి అవసరలేదండి. ఇలా కాపలా పెట్టాడండి, కాపలా ఉంటున్నానండి. సరే, మీరు కాపలా కాసినందుకు కానీ మీకు జీతభత్యాలు ఏమైనా ఇస్తూ ఉంటారా? జీతం ఇస్తారండి. ఓకే, జీతం ఇస్తారు. సరే, మేము తోటలో చూసినప్పుడు మేము అక్కడక్కడ చిన్న చిన్న పళ్ళు ఇలాంటివి పడిపోయి కనిపిస్తూ ఉన్నాయి. సో రాలిపోతాయండి. కాబట్టి ఇటువంటి మరి రాలడం వల్ల పంట యొక్క కాపు ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందా ఏంటి? అసలు లేదండి, తగ్గే అవకాశం ఏమీ లేదండి.
అలా రాలిపోతాయండి, గాలికి ఉడికి రాలిపోతాయండి కాయలు. సో అంటే ఆయన చెప్పేది ఏంటంటే ఈ వేసవికాలం పంట కాబట్టి ఇది ఈ వేడికి ఆ ఉడికి అనేటువంటిది వేడికి హీట్కి ఇక్కడ పళ్ళు కొన్ని రాలిపోతాయి, అవి చిన్నగా రాలిపోతాయి. అయినప్పటికీ కూడా మనకేం పర్వాలేదు. చూసినట్లయితే చాలా చెట్లు ఉన్నాయి తోటలో, కాబట్టి ఆ చెట్లు కాసేటువంటి కాయలు ఎక్కువగా వస్తాయని చెప్తున్నారు. సరే, మరి రాత్రులు కూడా మీరు ఇక్కడే ఉంటానని అంటున్నారు కాబట్టి మరి రాత్రులు అది ఉండేటప్పుడు భయం అది ఏమీ అనిపించదా? ఇక్కడ మృగాలు అటువంటి ఏమైనా జంతువులు వస్తాయన్న భయం అసలు ఏమి? సో మీరు చూస్తున్నారు, చాలా మంది అనుకుంటుంటారు దేవీపట్నం పరిసర ప్రాంతాలన్నీ కూడా కొండ ప్రాంతాలు చాలా భయంకరంగా ఉన్నాయని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటుంటారు. కానీ అది చాలా ముమ్మాటికి తప్పు. మీరే విన్నారు, ఇంత తోటలో మీరు చూస్తున్నారు, ఇంత పెద్ద తోటలో ఆయన ఒక్క ఆయన రాత్రులు కూడా ఉంటారట. ఉన్నప్పటికీ కూడా ఆయన ఇప్పుడు వచ్చి ఎటువంటి జంతువును చూడలేదని చెప్తున్నారు. అంటే పెద్ద జంతువులు, క్రూరమైన జంతువులు ఏవి చూడలేదని చెప్తున్నారు ఆయన. అంతేకాకుండా ఇక్కడ కోతులు ఇటువంటివి, పక్షులు ఇటువంటివి వచ్చి రావడం వెళ్ళడం అనేటువంటిది సర్వసాధారణం అని కూడా ఆయన చెప్తున్నారు. కంచె కూడా లేకుండా చూడండి ఎంత భద్రత అనేటువంటిది ఈ పరిసర ప్రాంతాల్లో ఉందన్నది కూడా మీరు గమనించవచ్చు. సో ఒకసారి మరి ఇంకొక విషయాన్ని ఆయన చివరిగా ఒక విషయాన్ని అడిగి కూడా ఆయన్ని మనం తోటను చూడడానికి వెళ్దాం. సరే, మరి మీరు ఇంతలో ఉంటున్నారు కాబట్టి మీకు భయం అది ఏమీ లేదు. సరే, మీరు ఇంటికి వెళ్ళరా? అసలు ఇంటికి వెళ్తానండి, సాయంకాలం పొద్దుపోయేకి వెళ్తానండి ఇంటికి. సరే, ఆయన చెప్పినటువంటి విషయాలు మీరు విన్నారు కదా. కాబట్టి దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో ఎటువంటి భయం అనేటువంటిది లేదు. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అందంగా ఉండేటువంటి సీనరీస్ మీరు చూడొచ్చు. సో ఒకసారి మనతో సహకరించి మనకి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ఆయనకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సరే, ఇప్పుడు మనం తోటలోకి వెళ్దాం, రండి. సరే, మీరు చూస్తున్నారు, మీకు విషయం తెలిసింది, ఇక్కడ ఎటువంటి భయం అనేటువంటిది ఉండదు, ఎటువంటి మృగాలు అనేటువంటివి కనిపించవు మీకు. కాబట్టి క్రూర మృగాలు అనేటువంటివి కనిపించవు, జంతువులు అవి కనిపించవు. కాబట్టి మీరు చూస్తున్నారు, ఎక్కడ చూసినా ఇక్కడ మామిడి అనేటువంటిది చిన్న చిన్న వాటిగా విడిపోయి ఉంది, రాలిపోతూ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా చిన్న చిన్న పిందులు ఇక్కడ రాలిపోయి ఉన్నాయి. వీటిని తినడానికి ఇక్కడ ఉన్నటువంటి కొండ ప్రాంతం కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి కోతులు అదేవిధంగా పక్షులు వచ్చి ఇవి తినేటువంటి అవకాశం ఉంది. మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక మామిడి పండు కింద పడి పగిలిపోయినటువంటి మామిడి పండును కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. సో అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు, మీరు చూడొచ్చు, ఇక్కడ తోటలో ఉన్నటువంటి ప్రతి చెట్టు కూడా ఒక్కో చెట్టు ఒక్కొక్క రకంగా చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంది. మీరు చూస్తున్నారు ప్రతి చెట్టు కూడా. ఇది సుమారుగా చాలా విస్తృతంగా ఉన్నాయి వీటి కొమ్మలు అవి కూడా. మీరు చూడొచ్చు, ఒకసారి పైకి చూడొచ్చు, కొమ్మలు కూడా చాలా దూరంగా ఉన్నాయి. మీరు చూస్తున్నారు చెట్టు ఎలా ఉందో, చాలా బ్యూటిఫుల్గా కొమ్మలుగా ఉంది ఇది. సరే, మీరు చూస్తున్నారు చెట్టు చాలా అందంగా ఉంది. మనకి మంచి మంచి సీనరీ, ఇక్కడ చాలామంది వచ్చి ఇక్కడికి వచ్చి ఫొటోస్ అవి తీయించుకోవడం కూడా మేము గమనిస్తూ ఉంటాం. అందు గురించనే మేము ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీకు ఇవన్నీ చూపించడానికి వచ్చాం. చూడొచ్చు, చిన్నపిల్లలు కూడా ఇక్కడ ఊగడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకోసం నిమిత్తంగా మేము ఒక ఇద్దరు పిల్లలను తీసుకొచ్చాం, వాళ్ళు ఇక్కడ ఊగుతారు, మీరు చూడొచ్చు. బాబు ఒకసారి వెళ్ళి ఊగున్నాం అక్కడ. మీరు చూడొచ్చు, ఇప్పుడు పిల్లలు ఈ తోటలోకి వచ్చి అంటే ఏంటంటే పిల్లలు వచ్చి ఆడుకున్నప్పటికి కూడా ఎటువంటి అవకాశం అంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు కూడా ఏమన్నారు, ఇక్కడ ఎక్కడ ఫంక్షన్ లేవు, రావాల్సినటువంటి ప్రహారీలు లేవు. కాబట్టి మీరు చూడొచ్చు, ఇక్కడ ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, మీరు వాళ్ళని కూడా గమనించవచ్చు. చూడొచ్చు, మీరు చక్కగా ఆడుకుంటున్నారు, దూకుతూ గెంతుతున్నారు, కిందకి గెంతుతారు, పైకి ఎక్కుతుంటారు. అది చూసినప్పటికీ ఏం కాదు, సరదాగా ఇక్కడ పిల్లలు చాలా ఉత్సాహంగా ఆడుకుంటూ ఉన్నారు, మళ్ళీ పైకి ఎక్కుతున్నారు. సరే, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ అంతా కూడా వాతావరణం అంతా కూడా చాలా ఓపెన్గా ఉంది, చాలా అందంగా కూడా ఉంది. మీరు ఒకసారి పైకి చూసినట్లయితే అసలు ఎండ అనేటువంటిది ఏమీ తెలియట్లేదు. ఈ తోటలో మొత్తం అంతా కూడా చెట్లు ఆకులతోని చెట్లు కొమ్మలతోని మూయబడి ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ దేవీపట్నం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మామిడి తోట యొక్క బ్యూటిఫుల్ సీనరీస్ మీరు చూశారు కదా. ఇదే విధంగా ఈ పార్ట్ ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ మరో కొత్త
అద్భుతమైనటువంటి అందంతో దేవీపట్నం గ్రామం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవీపట్నం గ్రామంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అందాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ మహేష్. నమస్తే.